జై తెలంగాణ. కాంగ్రాచులేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 26 అంటే భారతదేశంలో మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. మరి రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన భారతదేశంలో జరగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో జరుపుకునేటటువంటి రోజు ఈరోజు. మరి రాజ్యాంగ ప్రదాత, రాజ్యాంగ కమిటీకి, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించుకొని ఇవాళ మేము ప్రెస్ మీట్ ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ప్రత్యేకించి బాబాసాహెబ్ ఎప్పుడైనా కోరుకున్నది ఒకటే, అణగారిన వర్గాలందరికీ కూడా అధికారం దక్కాలి. ఆ అధికారం దక్కినప్పుడే అణగారిన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ గారు చేసినారు. దానికి తగ్గట్టుగా ఎస్సీస్కి, ఎస్టీస్కి, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా భారతదేశంలో మనం వారిని ఆనాటికే భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా ముందే గుర్తించి ఉన్నాం. కాబట్టి వారికి రాజ్యాంగబద్ధంగా మనం రక్షణ ఇచ్చుకోవడం జరిగింది. అదే రక్షణ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న సంగతి మనందరికి కూడా తెలిసిందే. అయితే రాజకీయాల్లో అయినా, విద్యలో అయినా, ఉద్యోగాల్లో అయినా ఆనాడు రక్షణ ఇచ్చినాం కాబట్టే వేల సంవత్సరాలు చరిత్రలో చీకటి కోణంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అవకాశాలు రావడం, ఎంతో కొంత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను వారి తెర మీదకి తీసుకురావడం, తద్వారా పరిష్కరించుకోవడం, తద్వారా వారికి కొంత సౌలభ్యం కల్పించడం అన్నది దేశంలో జరుగుతూ వచ్చింది. మరి అది జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు కూడా అత్యంత పేద పరిస్థితి ఉన్నది. కాబట్టి బీసీలు కూడా చాలా దగ్గరలో అనేక కమ్యూనిటీస్, బీసీ అంటే ఒక కులం కాదు, అనేక కులాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 4000 పైచిలుకు కులాలు. కాబట్టి మరి వారికి కూడా రాజ్యాంగ రక్షణ ఉండాలనేటటువంటి డిమాండ్ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ వస్తున్నటువంటి డిమాండ్ మరి పీక్ స్థాయికి పోయి అనేక రిపోర్ట్స్ వచ్చి చివరికి బీపీ మండల్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా 27% అనేటటువంటిది బీసీలకు అమలవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సరే, 27% వచ్చింది, కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, దురదృష్టవశాత్తు రాజకీయాలలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా 27% రిజర్వేషన్ను బీసీలు ఎక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడదు. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా అంతే, భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి చరిత్ర తీసుకున్నా అంతే, యూపీఎస్సీ ర్యాంక్స్లలో అంతే, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో అంతే, ఐఐటీ లాంటి ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్లో పేరుకే రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఫుల్ఫిల్ అయ్యేది మాత్రం అంత ఉండనటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. సో రాజ్యాంగంలో 2 అంశాలు ఉంటాయి, లెటర్ అండ్ స్పిరిట్. రాసి ఉన్నటువంటి వాక్యం ఏంటిది, దాని యథాతథ అర్థం ఏంది అన్నది ఒకటి, దాని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటిది అన్నది ఒకటి. ఈ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 2 కూడా కలిసినప్పుడే రాజ్యాంగ విలువలు నిజంగా రక్షించబడతాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో లెటర్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంది అన్నది మనం పట్టించుకుంటలేం. ఒకవేళ అది పట్టించుకున్నట్టయితే అనగారినటువంటి ఎన్నో వర్గాలు ఈ పాటికే బాగుపడి ఉండేవి అన్నది మాత్రం వాస్తవం. మహిళలకు దక్కాల్సిన హక్కులైనా, బీసీలకు దక్కాల్సిన హక్కులైనా, మైనారిటీలకు దక్కాల్సిన హక్కులైనా, ఆదివాసీలకు దక్కాల్సినటువంటి హక్కులైనా ఈ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన లోపల లేకపోవడం, ప్రత్యేకించి రాజకీయ పార్టీలలో లేకపోవడం, డబ్బుకు విలువ పెరగడం, రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విలువ తగ్గడం దీని అంతటికి కారణం అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఎంపవర్మెంట్ కోసం, బీసీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అనేక సందర్భాలలో బీసీల గురించి మాట్లాడుకున్నప్పటికీ మరి ప్రత్యేకించి అమ్మాయిని కూర్చోబెట్టుకోండి, లేడీ రిపోర్టర్ వచ్చింది అట్రామ్. ప్రత్యేకించి మరి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినరో అది దానికోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంస్థలు కూడా ప్రత్యేకించి ఉద్యమించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం 42% విద్యా ఉద్యోగాలకు సపరేట్గా, రాజకీయాలకు సపరేట్గా బిల్లు పెట్టడం జరిగింది. అది పోయి గవర్నర్ గారి దగ్గర చిక్కుకుంది, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది, అక్కడే చిక్కుకుంది. ఆ తర్వాత మళ్ళీ మేము రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర చిక్కుకుంది.
అంటే ఈ మొత్తం బీసీలకు 42% రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ, రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు 42% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి. మరి డెడికేటెడ్ కమిషన్ వేసినారు, కులగణన చేసినామన్నారు. మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు, బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు, ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు. ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. అయితే అన్ఫార్చునేట్లీ మరి 42% సాధించలేకపోవడం, 50% లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం, 42% మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది. కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కేవలం అందులో 25 సర్పంచ్లు, 25 పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి. సో కొత్తగూడెంకి ఇదివరకు 2019లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలే, 0% బీసీ రిజర్వేషన్. ఇప్పుడు కూడా 0% బీసీ రిజర్వేషన్. కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 25 ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు గ్రామ పంచాయత్ వారీగా జనాభా లెక్కలు బయట పెట్టండి. ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి. అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు ఒక్కొక్క జిల్లా వారీగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను. కొత్తగూడెం జిల్లాలో 0% 2019లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు వచ్చి ఉండాలి. కానీ ఇంతవరకు రాలేదు. అంటే అర్థమైంది మేము ఏదైతే అప్పుడు తప్పని చెప్పినామో అది ఇవాళ ప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మహబూబాబాద్ జిల్లా అంతకుముందు 22 బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు గ్రామ పంచాయతీలు పెరగలేదు ఎస్టీలై కాబట్టి 22 అంటే 9% రిజర్వేషన్ అప్పుడు ఇచ్చిరు. ఇప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పెరిగినటువంటి గ్రామ పంచాయతీల తర్వాత 19 గ్రామ పంచాయతీలు మహబూబాబాద్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంటే 9% ఉన్నది 4% పడిపోయింది, 4%కి పడిపోయింది. మేము ఏదైతే మీరు బీసీల సంఖ్య తగ్గించి చూపించని చెప్పినో దానికి మీకు మహబూబాబాద్ జిల్లా ఉదాహరణ కనబడుతున్నది. మీరు కులగన్న తప్పు చేసిండ్రు, బీసీల సంఖ్య తగ్గించిండ్రు కాబట్టి ఇవాళ జిల్లాల వారీగా అప్పుడున్న మహబూబాబాదే ఇప్పుడున్నది. అప్పుడున్న నాన్ షెడ్యూల్డ్ జీపీసే నేను మాట్లాడుతున్నా, కొత్త ఏం మాట్లాడతలేను. మరి అప్పుడు 22 జీపీలకు వస్తుంది ఎట్లా, ఇప్పుడు 19 జీపీలకు వస్తుంది ఎట్లా? అప్పుడు 9% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది మహబూబాబాద్లో బీసీలకు, ఇప్పుడు 4%కి ఎట్లా పడిపోతుంది? ఏదైతే మీరు 5-6% బీసీ జనాభా తగ్గించిరని మేము చెప్పినామో దానికి ప్రూఫ్ ఇవ్వాల. మహబూబాబాదు, ములుగు 2 డైరెక్ట్గా ప్రూఫ్. ఆ తర్వాత ఆదిలాబాద్ ఇదివరకు 205 గ్రామాలకు 5 నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటే 2019లో ఇచ్చినప్పుడు 47 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరిగిన తర్వాత 23 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. అంటే డ్రాస్టిక్గా ఒక 20 గ్రామాలను తగ్గించారంటే సగానికి సగం మీరు పాపులేషను అక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆసిఫాబాద్లో కూడా ఇదివరకు 2019లో 33 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు కేవలం 20 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఆసిఫాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా హెవీగా ఏజెన్సీ ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ ఎట్లా తగ్గుతాయి జీపీలు? మీరు కులగన్న వేసిండ్రు ప్రత్యేకించి, ఎట్లా తగ్గుతుంది? సో మేము ఆనాడు ఏదేదైతే ఆరోపణలు చేసినామో అవన్నీ నిజమని నిరూపించే విధంగా ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ఉంది. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు. ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్ ఇచ్చిండ్రో మొత్తం గ్రామ పంచాయతీలు 12,735 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో ఏజెన్సీ గ్రామ పంచాయతీలు పక్కన పెడితే 10,223 గ్రామ పంచాయతీలలో కేవలం మీరు 2,176 అంటే 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మీరు ఇవ్వడం జరిగింది. 12,000తో లెక్క కడితే 17%లా కనబడుతుంది.
కానీ వాస్తవంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాలను మనం ప్రస్తుతం డిస్టర్బ్ చేయలేం కాబట్టి 10,223కు లెక్క కడితే 21.29% మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్. యాక్చువల్గా రావాల్సింది దీనికి డబుల్. వాళ్ళు చెప్పిన 42% చూసినా కూడా 2,176 కాదు, ఇంకొక 2,117 గ్రామాలకు రిజర్వేషన్ రావాలి. మీరు తప్పు చేసిండ్రు, ప్రభుత్వాన్ని, ప్రజల్ని, మొత్తం అందరినీ, భారతదేశాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కేవలం మీరు రాహుల్ గాంధీ గారు వాడుకోవడానికి మీరు ఈ ప్రయత్నం చేసిరు తప్పితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధితో కాదన్న విషయం మరొక మారు తెలుస్తూ ఉన్నది. అట్లనే మీరు ఇచ్చినటువంటి జీవో చూసుకున్నట్టయితే ఎంత వేరియేషన్ అంటే 2011 దాంతోనే మీరు ఎస్సీస్కి, ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిండ్రో దాని ప్రకారం ఇస్తారు. అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవుతలేరు. నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా, కొన్ని జిల్లాలలో, ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరికి చెప్తే, ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిరు తప్పితే లెక్క ప్రకారం చేయలే. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పినరు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాన్తానయ్య అని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్? Will the reservation be according to your chief minister's wish and will, or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhiji, please answer people of Telangana. You are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct. You have not taken X-ray of Telangana. You have completely ruined our anatomy. You have completely ruined the fabric of Telangana. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ నేను కోరేది ఒకటే, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది, అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది, నాగర్ కర్నూల్లో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు. అయినా 5కి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని. మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. ఈ 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు. అంటే ఎంత లాపర్వా మీకు, ఎంత లెక్కలేనితనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన అని ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచినరు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా, ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్లు రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు. బడే బాయ్ అని చెప్పి బడే బాతా బోలే. ఒక్కసారన్నా మోడీని అడిగినా మీరు? కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసిరానా ఇంతమంది మీడియా మిత్రులను? నాట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకు? జయలలిత గారు అప్పుడు పోయి 20 రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో. ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి. అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు. అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యానో వాళ్ళు మాటనే మాట్లాడరు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే
భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు. అంటే కళ్ళెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే, ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు. ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడితే నన్ను బదనాం చేస్తారు అందరు. మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం, ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలు అందరూ నామినేషన్ వేయాలి, వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది. కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంబాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా ఈ 15-16 రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం. ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంబాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు, ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం 10,000 గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంతా కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు, విశారదన్ అన్న గారు కావచ్చు, ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది. మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం. ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడకగా ఉందన్నటువంటి విషయాన్ని, గ్రామ పంచాయతీల వారీగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు. రేపు 2 రోజులు మాత్రం జనంబాట కొనసాగుతుంది కామారెడ్డిలో, ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది. అందరితో కూడా కలిపి ఫైట్ చేస్తాం. బట్ అల్టిమేట్గా ఈ ద్రోహంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అనేటటువంటిది గ్రామాల్లో ఉన్నంతకాలం బీసీలకు ద్రోహం జరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలి, ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసిండ్రు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయమని నేను కోరుతున్నా. ఏ పార్టీలు ఉన్నా బీసీలంతా జాగృత వాళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. వాళ్ళు చేసినప్పుడు చూద్దాం కదా, ఇన్ని రోజులు అయితే జయంగా నేను చూడలేదు. మరి ఏం ఉద్యమం చేస్తారో, ఎక్కడ చూస్తారో, కార్యాచరణ దిగినప్పుడు చూద్దాం. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారమ్మా మీరు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారిని నేను ఇంతవరకు విమర్శించలేదు. అసలు నేను నిర్మలే ఓలే, ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. అసందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఒకటి, నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు. సో అది ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు, నేను ఎవరినో విమర్శ చేస్తే ఏ లైట్ మహేశ్వర్ రెడ్డి అని వచ్చి నన్ను ఎందుకు విమర్శ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థమవుతలేదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఆయన అన్నటువంటి దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే నేను ఈ పాటికే స్పందించేదాన్ని. అదంతా ఉట్టి ఫేక్ ప్రచారం కాబట్టి నేను లైట్ తీసుకున్నా. మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం. కనీసం అర్థం పర్థం దాని వెనుక ఏదైనా కొద్దిగా
కొంచెమని ఏదైనా ఉండాలి. ఏం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను స్పందిస్తలేను. డెఫినెట్గా ఏమైనా స్పందించే అంశం ఉంటే స్పందిస్తా. అవుట్ రైట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఏ ఆరోపణ వచ్చినా నేనే జవాబిచ్చుకుంటా. కొంతమందిలాగా నేను దాచుకోవడాలో నేను మళ్ళీ చెప్తా తెల్లారి చెప్తా అనడం కుదరదు. నా మీద వస్తే ఆరోపణ నేనే చెప్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేమంటున్నా, నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారి మీద నేను ఒక అభియోగం చేసినా వారు బయటకు వచ్చి రిప్లై ఇచ్చారు. వారిలాగానే మిగతా పెద్దలు కూడా బయటకు వచ్చి రిప్లై ఇస్తే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఒక మంచి ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిరంజన్ రెడ్డి అంకుల్ మీద నేను చెప్పిన వాటిలో నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులు వేసినాయే వందలాది ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి. రెండు, నేను మళ్ళీ మాట్లాడేటటువంటి సందర్భంలో వారిని నేను ఎక్కడ తప్పు చేసినా ఏది తప్పు అన్నది చెప్పలేదు. చెప్పేదానికి ఎప్పటికప్పుడు జవాబు చెప్తూనే ఉంటా. ఇప్పుడు నేను దాని మీద మాట్లాడట్లేదు బ్రదర్. బట్ రేపు ఎల్లుండి ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు నేను ఎక్కడైనా తప్పు అలిగేషన్ చేసినా అనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను జవాబిస్తాను. నాకు ఇచ్చుడు ఎందుకు, ఊరు ప్రజలకు ఇస్తే అయిపోతుంది. నాకేం అవసరం లేదు. देखिए साहब, अब रेवंत रेड्डी साहब का जहाँ तक मुझे लग रहा है कोशिश ये है कि ज़्यादा से ज़्यादा अर्बन एरिया दिखाना है, उसके थ्रू कुछ डेवलपमेंट होता बोल के उन्हें कोशिश कर रहे हैं. नहीं साहब, वो सुनिए मैं क्या बोल रही हूँ. वो सेंट्रल गवर्नमेंट से कुछ फंड आता बोल के वो फंड को हड़पने के कोशिश में सारे जो सराउंडिंग म्यूनसिपालिटी से जीएचएमसी में मिलाने का कोशिश कर रहे हैं. लेकिन पहली बात यह है कि सेंट्रल गवर्नमेंट उतना फंड नहीं देता कभी भी. अब उन्होंने आगे जाके धोखा खाएंगे, वो अलग बात है. दूसरी बात यह है, जो भी फंड सेंट्रल गवर्नमेंट से आ रहा, चाहे वो एससीज के लिए आ रहा, एसटीज के लिए आ रहा, देर इज़ हैवी करप्शन इन रेवंत रेड्डीज़ गवर्नमेंट. वो कहीं नीचे लोगों में नहीं जा रहा है. अब जो जीएचएमसी में भी मिला रहे उससे लोगों को तो फ़ायदा नहीं होगा. एक तरफ जीएचएमसी को बड़ा कर रहे, दूसरी तरफ बोल रहे हम फ्यूचर सिटी बना रहे. अब यहाँ है सो सिटी में मोरी ठीक नहीं है, नाला ठीक नहीं है बोले तो फ्यूचर सिटी में जाके वहाँ बल्बा लगाते, वहाँ ये नए फैना लगाते, नए सोलर पैनल लगाते. बोले वही पैसे आप हैदराबाद में लगाइए. हैदराबाद में लगा के पहले हैदराबाद को शानदार बनाइए, टॉप क्लास सिटी बनाइए, उसके बाद आप नया सिटी बनाइए. लेकिन ये सिर्फ एक रियल एस्टेट क्या बोलते हैं कॉरिडोर को डेवलप करने के लिए रेवंत रेड्डी साहब का कोशिश है. ये हम जब हैदराबाद में टूर करेंगे इसके ऊपर और भी अच्छे से बात करेंगे अन्ना. फ़िलहाल जो सारे लेके आके जीएचएमसी में मिला रहे सारे आजू बाजू के म्यूनसिपालिटी, पहले तो नुकसान लोगों को होता क्योंकि ज़्यादा टैक्स भरना पड़ता. नुकसान लोगों को इसीलिए भी होता कि ज़्यादा टैक्स भरने के बावजूद एक भी ज़्यादा सहूलियत उनको नहीं मिलता. वो अनफॉर्चुनेट सच है. तो ये सारा एक स्कैम है. ज़रूर हम जब हैदराबाद में टूर करेंगे इसके बारे में बोलेंगे. देखिए साहब, पहले तो मसाइल जहाँ भी जाए लोग ये बता रहे हैं कि जो भी ये कांग्रेस गवर्नमेंट 6 गारंटी दे के आगे आई है उसमें सिवाय फ्री बस के कुछ अमल नहीं करे अब तक. अब फ्री बस अमल करके भी आपस में एक दूसरे को लड़ा रहे. उन्होंने औरतों को औरतों से लड़ा रहे, फिजिकली हैंडीकैप्ड वालों को सीटा नहीं मिल रहे, जो पैसे दे के टिकट खरीद के मर्द बस चढ़ रहे उनको सीट नहीं मिल रहा. तो हर तरीके से स्टूडेंट्स जो एग्ज़ाम लिखने जा रहे हैं वो उनको अननेसेसरी बहुत ज़्यादा रश मिल रहा बसेस में. और एक तो फ्री बस दे दिए, ऊपर से बसेस कम कर दिए. ये बहुत ही सीरियस सिचुएशन है गाँव में. कहीं गांव में कनेक्शंस रद्द कर दिया आरटीसी ने, और ऊपर से आरटीसी में एम्प्लॉयज़ को कम कर दिए, प्राइवेट एम्प्लॉयज़ को ज़्यादा ले रहे. तो आरटीसी के एम्प्लॉयज़ के ऊपर भी बहुत ज़्यादा प्रेशर है, उनके ऊपर भी बहुत परेशानी है. और जो ये बोल रहे गैस फ्री गैस दे रहे, फ्री करंट दे रहे, सब कुछ फेल्यूर है सब. 10% से ज़्यादा कांग्रेस पार्टी कहीं पे कुछ भी स्कीम अमल नहीं कर रहे. फॉर एग्जाम्पल पूरा पैडी खरीदते बोल रहे, 10% पैडी खरीद रहे, 10% में 10% को बोनस दे रहे. तो कहीं कहीं चंद लोगों को बोनस दे के बोल रहे कि हमने बोनस दे दिया, हमने फ्री करंट दे दिया, हमने फ्री गैस दे दिया. और सीएम साहब ये भी बोल रहे कि कोटि मंदी महिला को कोटीश्वर बना रहे बोल रहे, खवातीनों के बारे में खास हम स्कीम बना रहे बोल रहे. वो भी सरासर झूठ है सब. नंबर्स के साथ हम कल भी बताए, आगे चल के भी बताएंगे. तो सिर्फ और सिर्फ बातों पे चला रहे सरकार, ये कुछ भी नीचे तो कुछ डेवलपमेंट तो हो नहीं रहा है सब. थैंक यू. जय तेलंगाना, जय जागृति.
జై బీసీ.